హాయ్ మా ఫ్యూచర్ టెన్స్‌లో సెంటెన్సెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలో ఆల్రెడీగా మీకు తెలుసు. నేర్చేసుకున్నారా అనుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళా ఎందుకని మంచిది, ఈళ్ళు నేర్చుకున్నారా లేదా అద్దం ముందు నిల్చొని ఒకసారి నేర్పిద్దామని మళ్ళీ ప్రాక్టీసింగ్ చేయించడానికని వచ్చాను. ప్రాక్టీసింగ్ అంటే మీరు ఆల్రెడీగా 63 సెంటెన్స్‌లు చేసేసే ఉంటారు ఫ్యూచర్ టెన్స్‌లో కూడా. హ్మ్. కానీ ఒకసారి ఎందుకని మంచిది డౌట్ కదా మీకు. మీకు డౌటు, మీరు చదువుతున్నారా లేదా అనేది నాకు డౌటు. చదువుకుంటే బాగుపడతారు, లేకపోతే పోతారు. ఇంగ్లీష్ వస్తేనే నవేడేస్ కొంచెం రెస్పెక్ట్ సొసైటీలో. ఇంగ్లీష్ రానిది ఏమీ ఉండదు. కాబట్టి మీరు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీసింగ్ మస్ట్. ఇంగ్లీష్ రాయడం, చదవడం వస్తే కాదు. మీరు రాయడం ఇది కరెక్ట్‌గా రాసేసుకుంటారు. కానీ మాట్లాడాలంటే మాత్రం ప్రాక్టీసింగ్ తప్పకుండా ఉండాలి. తప్పకుండా ఉన్నప్పుడే మీరు ప్రాక్టీస్ ద్వారే ఇంగ్లీష్ మాట్లాడడం అనేది వస్తుంది. కాబట్టి సిగ్గుపడకుండా మీరు టక 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 అని మాట్లాడండి. ప్రెజెంట్ టెన్స్‌లో 63 సెంటెన్స్‌లు మాట్లాడారనే అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నారనే అనుకుంటున్నాను. అలాగే పాస్ట్ టెన్స్‌లో 63 సెంటెన్స్‌లు చదువుతున్నారని అనుకుంటున్నాను. వచ్చేసాయి అనుకుంటున్నాను. ప్రాక్టీసింగ్ బాగా చేశారని అనుకుంటున్నాను. ఎరుబాగులోండి కదా! అందుకని అనుకుంటున్నాను. నువ్వు అనుకోవడం ఎలా అంటే మరి నేను చెప్పలేను అనుకోండి. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్‌లో కూడా ప్రాక్టీసింగ్ ఎలా చేయాలి? ఫ్యూచర్ టెన్స్ చాలా డెడ్ ఈజీ అమ్మా. అందులోనే ఉంటుంది సహాయ క్రియ. ఆ సహాయ క్రియని మనం ఇటు అటు చేసేస్తే అన్ని సెంటెన్స్‌లు వచ్చేస్తాయి. మనం ఒక సబ్జెక్ట్‌తో 7 సెంటెన్స్‌లు చెప్పుకుంటున్నాం కదా! ప్రాక్టీసింగ్‌లో. ఇప్పుడు 7 సెంటెన్స్‌లు ఒక సబ్జెక్ట్‌తో చెప్పుకుందాం. ఐతో చెప్పుకుందాం. I will go to shopping tomorrow. I will go to shopping tomorrow. I will not go to shopping tomorrow. I will not go to shopping tomorrow. Will I go to shopping tomorrow? Will I go to shopping tomorrow? Will not I go to shopping tomorrow? Will not I go to shopping tomorrow? ఐదో సెంటెన్స్ ఈ రెండింటి మధ్య పెట్టాలి. వీళ్ళకిని నాటికి మధ్య. Will I not go to shopping tomorrow? Will I not go to shopping tomorrow? 5 సెంటెన్స్‌లు అయిపోయాయి. 6 సెంటెన్స్. I will go to shopping tomorrow. Will not you? I will go to shopping tomorrow. Will not you? Tag. I will not go to shopping tomorrow. Will you? I will not go to shopping tomorrow. Will you? ఐ సబ్జెక్ట్ ఉంది తాతయ్య, అదే కదా వెనక్కి తీసుకురమ్మన్నావు, మరి ఇప్పుడు యూ అంటున్నామండి. ఒక్క ఐకి మాత్రం యూ అని అనాలి. తగినవన్నిటికీ మామూలుగా యూకి యూ, షీక్ షీ, హీక్ హీ, దేక్ దే అలాగే పెట్టేయాలి. ఓకేనా? అర్థమైందా? ఆ విధంగా మీరు 63 సెంటెన్సెస్ తయారు చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని అద్దం ముందు అందంగా గర్వంగా మా తాత ఉన్నాడు నేర్పుతున్నాడు అన్నట్టుగా నేర్చుకోండి. నేర్చుకుంటే రేపటి నుంచి కంటిన్యూస్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది అనేది నేర్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉండండి. డెడ్ ఈజీ. ఎందుకంటే మీరు ఒక సెంటెన్స్ ముందు నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఈ కంటిన్యూస్లన్నీ మీకు ఎంత ఈజీగా ఉంటాయంటే అంత ఈజీగా ఉంటాయి. తాత చెప్తాడు, మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి చక్కగా. టైం వేస్ట్ చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ రాదు. టైం వేస్ట్ చేసుకోకుండా ఒక్క 10 నిమిషాలు ప్రాక్టీస్కి కేటాయించండి. ఉంటాను. ఎందుకు అలా నొక్కి చెప్తున్నానంటే బాగుపడండమ్మా, బాగుపడండి. టైం పోతే రాదు. మనకు రాదని కూర్చున్నా రాదు. మనం నేర్చుకుంటేనే వస్తుంది. ఎంతటిదైనా మనం నేర్చుకుంటే వస్తుందమ్మా. నేను హిందీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను మాట్లాడడం. కాబట్టి నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను. మీకు అర్థమయ్యే విధంగా. సరేనా? బాగా చదువుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. ఉంటానే మరి.